Please subscribe this channel. మిత్రులందరికీ Please నమస్కారం. subscribe this నా పేరు channel. గోపాల్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మన యూనియన్ జిల్లా మహాసభ ఇక్కడ జరిగింది. ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్సీలో ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖలోని అనేక విభాగాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఈ డిపార్ట్మెంట్లో అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన కూడా చర్చలు కూడా చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉండేటువంటి మొత్తం ఏఎన్ఎంస్ అందరూ, ఈసీ ఏఎన్ఎంలు కానీ, సెకండ్ ఏఎన్ఎంస్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్ కానీ, అట్లాగే అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఉన్నారు. ఈ ఏఎన్ఎంలకు అందరికీ కూడా చాలామందికి సకాలంలో జీతాలు రాక కొంతమందికి నెల రోజులు పెండింగ్లో ఉన్నాయి, కొంతమందికి 3 నెలలు ఉన్నాయి, కొంతమందికి 6 నెలలు కూడా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వేతనాలు నెల నెల చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్ 1930 పోస్టులని వెంటనే రిజల్ట్ డిక్లేర్ చేసి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏఎన్ఎంలకు సంబంధించి మిగిలిపోయినటువంటి వాళ్ళకి అందరికీ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ వాటితో సుప్రీంకోర్టు చెప్పినట్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పనిభారం కూడా చాలా పెరిగింది. ఈరోజు ఎన్సిటి ప్రోగ్రామ్స్ మీద ఒత్తిడి చేస్తూ మొత్తం ఆన్లైన్ నిరంతరంగా యాప్ల ద్వారా అన్ని రకాల యొక్క టార్గెట్స్ అన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఏఎన్ఎంల మీద విపరీతం ఒత్తిడి వస్తూ ఉంది. ఈరోజు పర్మనెంట్ ఏఎన్ఎంస్ లేని దగ్గర, ఫస్ట్ ఏఎన్ఎం లేని దగ్గర ఇప్పుడు ఆ డ్యూటీలు కూడా ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్నే చేయించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాబట్టి పని భారం తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంస్ ఎవరు కూడా ఎన్సిడి ప్రోగ్రామ్ చేయొద్దు అని చెప్పేసి కూడా మేము యూనియన్గా చెప్పడం జరిగింది. కమిషనర్ కూడా చెప్పినాం, మీరేం భయపడకండి, మొత్తం దాన్ని బహిష్కరించి పనిభారం తగ్గించే విధంగా మీరు కొట్టాలని చెప్పే సందర్భంగా ఈ మహాసభలో కూడా మేము తీర్మానం చేసుకున్నాం. ఇక రెండవది, ఇక్కడ చాలామంది ఉన్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డిలో. ఉదాహరణకు అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలోకి కాకుండా కాంట్రాక్టర్ పద్ధతిలోకి, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోకి మార్చి రెగ్యులర్గా జీతాలు ఇచ్చే విధంగా, జాబ్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలో మరి ఇక్కడ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు పోటీ చేసిన నియోజకవర్గం, మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాతో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని 8 మందిని తొలగించేశారు. 6 నెలలు 3 నెలలుగా జీతాలు లేకుండా 20-30 ఏళ్ళు పనిచేసినటువంటి వీళ్ళని తొలగిస్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఆ డిఈఓలకు అందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలో సర్దుబాటు చేసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అవుట్సోర్సింగ్ పేరిట డిఎంఎండ్హెచ్ఓ యొక్క లెటర్ ద్వారా ఒక 5 మంది ఫార్మా